హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అని వ్లాగ్స్. డే 9 ఆఫ్ 11 డేస్ హనుమాన్ సంకల్పం వీడియోలో ఆంజనేయ స్వామికి ఎంతగానో ఇష్టమైన ఈ అప్పాల రెసిపీ షేర్ చేస్తానన్నాను కదా. సో ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, తర్వాత కొన్ని యాలకులు, కొంచెం పంచదార తీసుకొని బాగా దంచేసేయండి. దంచిన తర్వాత ఆ పౌడర్ని అందులో వేయండి. వేసి ఇవన్నీ బాగా కలుపుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 గ్లాసుల నీళ్ళైతే వేయండి. ఇప్పుడు అందులో 1 కప్పున్నర బెల్లం వేసుకొని బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చిన వరకు వెయిట్ చేయండి. తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పౌడర్ కొంచెం కొంచెం వేసి బాగా కలుపుకోండి. కలిపేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి కలుపుకోండి, లేదంటే మీరు కలుపుతున్న పిండి బాగా గట్టిపడిపోతుంది. చూస్తున్నారా, ఈ కన్సిస్టెన్సీకి అయితే రావాలి. తర్వాత కాసేపు చల్లారనివ్వండి. చల్లారాక చేతిలో కొంచెం నెయ్యి తీసుకొని ఈ పిండిని బాగా ముద్ద చేసి పెట్టుకోండి. తర్వాత చేతుల్లో కొంచెం నెయ్యి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దతో ఉండలు చేయాలి. ఉండలు చేశాక దాని మీద కొంచెం అడిస్తే ఇలా అవుతాయి. మీరు గట్టిగా ఆడకూడదు, ఎందుకంటే మనం అవి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో ముక్కలుగా సపరేట్ అయిపోతాయి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ దానిలో వేయండి. ఆయిల్ వేడయ్యాక మీరు ప్రిపేర్ చేసుకున్నవి ఒక్కొక్కటి ఇలా విడిచిపెడితే అవి ఫ్రై అవుతాయి. ఫ్రై అయ్యేటప్పుడు మీరు తిరగేయాలి. తిరిగేసి ఫ్రై చేస్తూ ఉండాలి, లేవంటే మాడిపోతాయి, చూసుకోండి జాగ్రత్త. ఫ్రై చేసి బయటికి తీసుకునేటప్పుడు గరిటతో కొంచెం అడవండి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. అలా అని గట్టిగా అయితే అడవద్దు, మళ్ళీ సపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మిగతావి కూడా మీరు బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. అంతేనండి, అప్పాల రెసిపీ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి గారికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు లైక్ ట్యూస్డేస్ అలా ఈ ప్రసాదం చేసి పెట్టాలని అనుకుంటే పెట్టొచ్చు.